వెయిట్ 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 ఈ మొక్క చూడండి ఎంత బాగుందో. ఇదేంటో చూద్దాం రండి. అరే ఇదా ఇంకు మొక్క అని అంటారు, ఎక్కువగా చిన్నపిల్లలు ఆడుకుంటారు. ఇప్పుడంటే ఆడుకోవడం తక్కువ, కానీ అప్పట్లో ఆ తరం వాళ్ళు అయితే ఎక్కువగా సిరా మొక్క అని చెప్పి, అది ఇంకు మొక్క అని చెప్పి ఎక్కువగా ఆడుకునేవారు. ఈ పండ్లు వరుసగా కాండం పైన అందంగా పూసల మాదిరి ఎంత బాగున్నాయో. ఈ మొక్క చిన్న పొదలాగా ఉందండి. దీనిని బ్రేనియా విటాసిడియా అంటారు. ఇవి కొంచెం పుల్లగా కొంచెం తియ్యగా ఉన్నాయి. దీనిని పగడపు బెర్రీ చెట్టు, దీన్ని పర్వత కాఫీ బుష్ అని ఇంకా వేరు వేరు భాషల్లో వేరు వేరు విధాలుగా పిలుస్తారండి. అంతేకాదండి, వీటిలో 2 రకాలు ఉంటాయి. ఇది ఇప్పుడు మనం చూస్తున్న రెడ్ టైపు, ఇంకొకటి వైలెట్ కలర్ బ్లూ టైప్ ఉంటుంది. దీన్ని ఎల్లారి చెట్టు, పురుగుడి చెట్టు అని కూడా పిలుస్తారండి. ఈ మొక్కలు పిల్లలు ఆడుకోవడానికే కాదండి, మెడిసినల్ గా కూడా చాలా యూజ్ ఉంది వీటిలో. అవి ఏంటో చూద్దామండి. ఈ మొక్కల్ని డయేరియా, అత్సారి వ్యాధి వాటిలో కూడా యూజ్ చేస్తారండి, వాటిని నయం చేయటానికి. వీటిని నోటి సమస్యల్లో కూడా ఎక్కువగా యూజ్ చేస్తారు. చిగుళ్ళు పగలటం, లిప్స్ పగలటం, ఇంకా నాలుగు పగలటం అలాంటి వాటిలో కూడా ఎక్కువగా వాడతారు. వీటి ఆకు ఉంటుంది కదండి, ఆకు రసాన్ని లిప్స్ పగిలిపోతే ఆ లిప్స్ పైన రాస్తే అవి కొంచెం బాగా నయం అవ్వడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా నోటి దుర్వాసన, అంతేకాకుండా పళ్ళు స్ట్రాంగ్ గా ఉండటానికి ఇప్పుడంటే బ్రష్లు వచ్చినాయి, కానీ అప్పట్లో ఎక్కువ పందు పొల్లలు అని చెప్పి వాడేవారు. పందు పొల్లలు ఎక్కువగా తోముకునేవాడు. అప్పుడు తోముకునేటప్పుడు కూడా ఇలాంటి వాటిని ఎక్కువగా యూజ్ చేసేవారు. ఇంకా పశువులు ఉంటాయి కదండి, గొర్రెలు, మేకలు, వాటికి అజీర్ణం చేసినప్పుడు, నెక్స్ట్ కడుపు నొప్పి అలాంటివి ఉన్నప్పుడు వాటికి ఈ ఆకుల్ని ప్లస్ గులివింద ఆకుల్ని ఈక్వల్ గా తీసుకుని వాటిని చూర్ణంలా చేసి వాటికి ఇస్తే ఆ పెయిన్ నుంచి రిలీఫ్ అవుతారు. ఇంకా అజీర్ణం కూడా చాలా బాగుంటది వాటికి. ఓకేనండి, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. Thank you.